సో చాలా మంది జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు, ఇప్పుడు గ్రేస్ మార్క్స్ ఇప్పుడు అంటే R22 వాళ్ళకు గ్రేస్ మార్క్స్ ఇచ్చారు, ఇప్పుడు గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకున్న వాళ్ళకు సర్టిఫికెట్ ఇస్తున్నారా లేదా అని చెప్పేసి దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకైనా నాతో మాట్లాడంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అయ్యి వీడియోకి హైప్ ఉండే టాపిక్ లో వెళితే ఏంటంటే, మీరు గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకుంటున్నారు, ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చింది, అప్లై చేస్తామన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని కాలేజీల రీఎంబర్స్మెంట్ గురించి వచ్చేసరికి సర్టిఫికెట్లు అనేది ఆపేయడం జరుగుతూ ఉంది. దాని గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఎక్కువ శాతం కాలేజీలు ఆపట్లేదు. ఇప్పుడు ఒక ల్యాప్టాప్ మొదలు పెట్టారంటే అందరూ ఆపుతారు. అయితే ఇప్పుడు అడ్మిషన్ టైం కాబట్టి ఖచ్చితంగా సర్టిఫికెట్స్ అయితే వెంటనే ఇవ్వరు. మరి వెంటనే కావాలంటే కొన్ని కాలేజీలు ఏంటంటే కాలేజ్ ఫీజు మీకు బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఇచ్చి అప్పుడు తీసుకెళ్ళమని చెప్తారనమాట. అయితే కొన్ని కాలేజీలు ఏంటంటే గ్రేస్ మార్క్స్ అప్లై చేసిన తర్వాత యూనివర్సిటీ వాళ్ళు కనుక వాటిని అప్లై చేస్తే మీరు ఎలిజిబుల్ ఉంటే PCCMM అనేది ప్రింట్ చేయడం జరుగుతుంది. అది కాలేజెస్ పంపించిన తర్వాత కాలేజీ వాళ్ళు ఇచ్చిన తర్వాత ఆ PC నెంబర్ పెట్టి మీరు OD అనేది అప్లై చేసుకోవడం అనేది జరుగుతుంది ఆన్లైన్లో. సో దీన్ని బట్టి ఇక గ్రేస్ మార్క్స్ అప్లై చేసిన వాళ్ళకి PCCMM వస్తుందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. ఓకేనా? సో మీ కాలేజీ ఇస్తుందా లేదో అది కనుక్కోండి ముందు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.